ఇటు సక్సెస్ అయిపోతే ఏ నారాయణ చైతన్య లాంటోడో ఏ ఫిట్జీ కూడా ఆకాశ్ లాంటోడో ఆడిని ఆటోమేటిక్గా పైకి లాగేస్తాడు. అలా పైకి లాగేబట్టే ఈ రోజున ఆంధ్ర తెలంగాణలో వచ్చినటువంటి టాప్ ర్యాంకర్స్ ఎక్కువ మంది అనంతపురం వాళ్ళు, రూరల్ ఏరియా కూడా ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, కర్నూలు లాంటి ఏరియాస్ నుంచే ఉన్నారు. మీకు విజయవాడలో చదివినంత మాత్రాన్ని విజయవాడ స్టూడెంట్ కాదు, అలాగే హైదరాబాద్లో చదివినంత మాత్రాన్ని హైదరాబాద్ స్టూడెంట్ కాదు. ప్లస్ వీళ్ళ పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు అడిగితే చదువుకున్న వాళ్ళు కానే కాదు. మీరు ఒక సర్వే తీసినట్లయితే లాస్ట్ 5 yearsలో జేఈలో ఉన్న టాప్ 100 ర్యాంక్స్లో వచ్చిన తెలుగు వాళ్ళని బయటికి తీస్తే చదువుకున్న పేరెంట్స్ ఎంతమంది ఇస్తారంటే అసలు లేరు. అందులో చాలా రేర్ కేసెస్లో చదువుకున్న వాళ్ళు ఉంటారండి, హార్డ్లీ 10%. ఇది ఫ్యాక్ట్. ఇది మరి చదువుకున్న పేరెంట్సే కదా, అంటే వాడే గైడ్ చేయలేదు పేరెంట్. ఇప్పుడు గైడ్ చేస్తే పాపం మిగతా వాళ్ళు గైడ్ చేస్తే బాగానే అవేవారంటే అవేవరేమో, బట్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే మీరు టాప్ జాబ్స్కి వెళ్ళిన వాళ్ళకి కానీ, గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళిన వాళ్ళకి కానీ, లేకపోతే యూపీఎస్సీకి వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే జేఈ నీట్ లాంటి ఎగ్జామ్కి రానివ్వండి, ఏది తీసుకున్నా, ఈవెన్ గేట్ ఎగ్జామ్ లాంటివి తీసుకున్నా, క్యాట్ ఎగ్జామ్ లాంటి తీసుకున్నా, చదువుకోని పేరెంట్స్ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు భారతదేశంలో. ఇది కూడా చాలా మందికి అవగాహన ఉండదండి. అంటే నేనేమంటానంటేనండి, చదువుకున్నారు కదా వీడు బెటర్గా గైడ్ చేస్తాడన్న తప్పు. ఎందుకంటే మా దాంట్లోని ఆఫీసర్స్లోనే చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లో చాలామంది అంటే ఆల్మోస్ట్ నాకు పర్సనల్గానే ఒక 500 మంది తెలుసుంటారు. నాకు అంటే 20 ఏళ్ళు ఉద్యోగం చేశాం కాబట్టి వాళ్ళు పరిచయాలు ఉంటాయి కదండి. చాలామంది ఉంటారండి. వీళ్ళల్లోనే వాళ్ళకే తెలియదు, క్లోజ్గా చూస్తాను ఏం చేయలేదు ఇట్లా 9th చదువుతున్నాడు, ఏం చేయలేదు 11th చదువుతున్నాడు, ఏం చేస్తే బాగుంటుంది. అప్పట్లో ఏదో ఎగ్జామ్ రాశారు, సివిల్ సర్వీస్ 20 ఏళ్ళ క్రితం వచ్చారు, అయితే అయిపోయింది అంతే. 20 ఏళ్ళు ఏం జరిగింది అసలు మార్కెట్లో? అంటే వాళ్ళకి మామూలుగా వాళ్ళ ప్రొఫెషన్ పరంగా వాళ్ళు ఆలోచిస్తుంటారు కానీ అంటే ఒక చిల్డ్రన్ సైకాలజీ ఎట్లుంటుంది తెలీదు. ప్లస్ ముందు ఆప్షన్స్ గురించి తెలీదు. ప్లస్ వాళ్ళ పిల్లవాడు యొక్క ఎబిలిటీని వాడు అసెస్మెంట్ తెలుసు అని అనుకుంటాడు కదా. మా అబ్బాయి గురించి నాకు తెలుసు, మా అమ్మాయి గురించి నాకు తెలుసు అనుకున్న పేరెంట్స్ చాలా మంది కదా. నిజంగా తెలియదు వాళ్ళకి. తెలుసుంటే ఇన్ని డిజాస్టర్స్ ఎందుకుంటాయి? నిజంగా తెలిసిన మాట వాస్తవం అయితే ఇన్ని ఎందుకుంటాయి అసలు సొసైటీలో? తెలియదు. అందువల్ల ఏంటంటే చదువుకున్న వాళ్ళు చాలామంది ఆఫీసర్స్ ఎవరో ఎందుకు బ్యూరోక్రాట్స్ కూడా చాలామంది రాంగ్ స్టెప్స్ చేసి వాళ్ళ పిల్లల కెరీర్ నాశనం చేసుకున్న వాళ్ళు వందల వేలల్లో ఉన్నారు భారతదేశంలో. బ్యూరోక్రాట్స్ గురించి డైరెక్ట్గా చెప్తున్నాను. పొలిటీషియన్స్ పిల్లలు సరిగ్గా చదవలేదంటే ఓకే, వాళ్ళకి సరిగా పట్టించుకోరు, వాళ్ళకి లగ్జరీగా అలవాటు అయి ఉంటారు. బ్యూరోక్రాట్స్ పిల్లలు చాలా ఫ్యామిలీస్లో 70 to 80% ఆఫ్ ది బ్యూరోక్రాట్స్ పిల్లలు సరిగ్గా సెటిల్ అవ్వాలా. ఇంతకంటే నెంబర్ ఇంతకంటే మీకు ఓపెన్ ఏంటో ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ లాంటి ఆఫీసర్స్ పిల్లలు 70% ఆఫ్ ది పిల్లలు సరిగ్గా సెటిల్ అవ్వాలా. మరి నిజంగా గైడ్ చేయడం రాదా అంటావా? మరి అవేర్నెస్ లేదంటావా? గైడెన్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడా? ఫైనాన్షియల్గా కరెక్ట్గా లేడా? డబ్బులు పెట్టక అన్నీ ఉన్నాయి కదా, మరి లేదు కదా. అందువల్ల ఏంటంటే వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ కావాలి. ద బాటమ్ లైన్ ఈజ్ వాళ్ళు కూడా తెలుసు అనుకుని చేసే తప్పులండి ఇవన్నీ కూడా.